ఒక్కొక్క అమ్మాయి 2 3 4 మెయింటెనెన్స్ చేస్తుంది. అబ్బాయిల తల్లిదండ్రులు బయటికి లాగొచ్చా? అబ్బాయిల పేరెంట్స్ లాగొచ్చా? అబ్బాయిల పరువులు తీయొచ్చా? నా ప్రైవేట్ పార్ట్లలో టచ్ చేశాడు, నాకు అక్కడ టచ్ చేశాడు, ఇక్కడ టచ్ చేశాడు అని చెప్పి ఆ అమ్మాయి ఎంతవరకు చనివిస్తే ఆ అమ్మాయిని ఎంతవరకు టచ్ చేస్తాడు? ప్రేమైనా ఉండాలి, లేకపోతే పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశమైనా ఉండాలి. అదే అమ్మాయిలు నేను ప్రశ్నిస్తున్నాను. అప్పుడు మీకు ఏం సరిపడా అబ్బాయిలు మీకు కావాల్సినవి ఇచ్చారు, కావాల్సినవి జరిపారు? దీనికి వచ్చిందేంటి? దీని జీవితం ఆగమైపోయింది కదా. ఇక్కడ ఈ అమ్మాయిని ఇంకొకళ్ళు ఎవరు పెళ్లి చేసుకోరు కదా. నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వు ఆగం చేసుకుంటావా? లేకపోతే మీ అమ్మ మీ నాన్నలతో చెప్పి పెళ్ళిళ్ళు చేసుకోండి, చక్కగా సంసారాలు చేసుకోండి. సో ఇప్పుడు ప్రసాద్ బెహ్రా అనే వెబ్ సిరీస్ తీస్తాడు, కమిటీ కుర్రోల్లో హీరోగా చేశాడు కదా. సో అతను ఒక లైంగిక వేధింపుల్లో 14 రోజులు రిమాండ్ తరలించారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? అది నిజమేనా? నిజమే. అసలు అబ్బాయి నిజంగానే లైంగిక వేధింపులు చేశాడా అమ్మాయిని? లేకపోతే లవ్ చేస్తున్నానన్నాడా? లేకపోతే పెళ్లి చేసుకుంటానన్నాడా? ప్రేమిస్తున్నానన్నాడా? లేకపోతే సహజీవనం కోసం ట్రై చేశాడా? దేనికోసం ట్రై చేస్తే అమ్మాయి అటువంటి రూమర్స్ పే చేసింది? అంటే గతంలో అమ్మాయి ఫైల్లో ఏమైందంటే, గతంలో నాకు ప్రైవేట్ పార్ట్ని టచ్ చేశాడు, ఈ గత కొన్ని రోజులుగా లైంగిక వేధింపులు జరుగుతున్నాయని చెప్పేసి ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? ఏం ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక తమాషా అయిపోయిందా? లేకపోతే ఏదో ఫేమ్ అవుదామని ఇలా చేస్తున్నారా? ఎవరో అమ్మాయి ఇలా చేసిన అమ్మాయి, ఈ అమ్మాయి ఎంత చనివ్వకపోతే ఆ అబ్బాయి ఎంతవరకు వెళ్తాడు? ఇది ఆలోచన ఏమీ ఉండదా? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నాడు అంటే ప్రేమైనా ఉండాలి, లేకపోతే పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశమైనా ఉండాలి. ఇవి రెండూ లేకుండా అమ్మాయిలు అబ్బాయిలని ఎంత లైంగికంగా ఎవరు వేధించరు. ఒక మిడిల్ ఏజ్ వ్యక్తి అయితే లైంగికంగా వేధిస్తాడు. ఎందుకంటే తనకు మిడిల్ ఏజ్ వచ్చింది కనుక, తనకి ఇంట్లో తోడు నీడ అనేది కరువు అవుతుంది కనుక ఇటువంటి ఆడవాళ్ళని వేధిస్తే ఎవరైనా దారికి వస్తారేమోనని వేధిస్తారేమో. కానీ అబ్బాయి అమ్మాయిని వేధించాడంటే మాత్రం ఇది కొంచెం అపనమ్మకంగా ఉంది. మరి 14 రోజులు ఏమి ప్రూఫ్ చూసి, ఎటువంటి ఇది చూసి మరి రిమాండ్కి పంపించారో నాకు కూడా అర్థం కావట్లేదు. ఒకటి పంపించారంటే ఎంక్వైరీ చేయడానికి కదమ్మా. మరి ఎంక్వైరీ ఎలా చేస్తారు? ఏ రకంగా చేస్తారు ఎంక్వైరీ? ప్రతి ఒక్కళ్ళు మొన్నేమో జానీ మాస్టర్ మీదనో ఏమో ఆ అమ్మాయి ఒక అమ్మాయి చేసింది, అట్లాగే నన్ను ఇది చేశాడు అది చేశాడని ఏం సినిమా వాళ్ళ మీద ఇదైపోయిందా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి కేసు ఫైల్ అయింది కదా. హర్ష సాయిని నేనైతే నమ్మను. ఎందుకనంటే అదంతా ఫేక్ ప్రస్తుతానికి. ఒకప్పుడు నేను కూడా నమ్మాను హర్ష సాయిని, ఇప్పుడు అదంతా ఫేక్. హర్ష సాయి అనేది ఒక ఫేక్. ఏంటంటే అతను జనాలలో తిరుగుతున్నాడా లేదా, లేకపోతే ఇటువంటివి వీడియోలు తీసి జనాలలో కేసులు అతనికి వెళ్ళారు కదా జైలుకి. అదే ఎందుకు చేస్తున్నారు? డబ్బు గురించా, పరపతి గురించా, పేరు గురించా? ఇవన్నీ చేసిన తర్వాత ఈ ఆడపిల్లల భవిష్యత్తులు ఏంటి? వీళ్ళని ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుంటారా? వీళ్ళకి ఎవరైనా జీవితాలు ఇస్తారా? వీళ్ళని ఇంట్లలో సంసారంలో పెట్టుకుంటారా? అత్తమామలు వీళ్ళని ఆదరిస్తారా? అమ్మనాన్నలను ఆదరిస్తారా? ఏమీ ఆదరణ పాదరణ లేకుండా వీళ్ళు ఎంతవరకు ఇలా ఒంటరి జీవితం గడుపుదామని ఇటువంటి లైంగిక వేధింపులు ఉన్నాయని కానీ, లేకపోతే ఇటువంటి మమ్మల్ని హెరాస్డ్ చేస్తున్నారని కానీ, మమ్మల్ని సెక్స్ పరంగా ఇబ్బందులు పెడుతున్నారని కానీ మాట్లాడుతున్నారనేది నాకు అర్థం కావట్లేదు. ఓకే అండి, గత కొంతకాలంగా చూస్తే ఎవరైతే యూట్యూబ్లో కానీ ఫేమ్ తెచ్చుకున్న వాళ్ళందరి మీద ఈ విధంగా కేసులు పెట్టి లోపల పంపిస్తున్నారు. దీని మీద ఎలా చూస్తారు? ఇది ఎంతవరకు నిజమో కొంచెం చట్టం కానీ న్యాయం కానీ ఏదైనా కానీ అన్యాయంగా మరి అంత గుడ్డితనంగా పరుగులు తీసి వాళ్ళకి అన్యాయంగా రిమాండ్లకు పంపించడాలు, వాళ్ళ లైఫ్లు స్మైల్ చేయకుండా, వాళ్ళ లైఫ్లను ఆగం చేయకుండా, అది ఎంతవరకు నిజమో ఏంటో కనుక్కొని కొంచెం చర్య తీసుకుంటే బాగుంటుందని నేను న్యాయస్థానం తరపు నుంచి న్యాయాన్నే కానీ, చట్టం తరపు నుంచి చట్టాన్నే కానీ కోరుకుంటున్నాను. ఇప్పుడు వస్తున్న అమ్మాయిలే కానీ అంత సిన్సియర్ లేరు. ఫస్ట్ అమ్మాయిలు ఎవరైనా కానీ చాలా అంటే చాలా దారుణంగా ఉన్నారు. ఒక మహిళల పట్ల, ఒక సాటి మహిళగా నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను, నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే అది నా కళ్ళతోటి నేను చూస్తున్నాను, వాళ్ళని ఫేస్ చేస్తున్నాను. వాళ్ళ ప్రవర్తనలు ఏంటి, వాళ్ళ నడవడికలు ఏంటి, వాళ్ళ మాటలు ఏంటి, వాళ్ళ వేస్తున్న కాస్ట్యూమ్స్ ఏంటి. అబ్బాయి ప్రైవేట్ పార్ట్ని టచ్ చేశాడంటే మరి అమ్మాయి ఏ రేంజ్ లో అతనికి ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చు? ఆ అమ్మాయి ఎంతవరకు చనివిస్తే ఆ అమ్మాయిని ఎంతవరకు టచ్ చేస్తాడు? అబ్బాయిలు ఇప్పుడు చేయరు. సరే నేనున్నాను, నన్ను చేయండి ఇక్కడ. నాకు ఇష్టం లేకుండా మీరు ఎవరు చేయరు కదా. నేను చనివిస్తేనే నా పక్కన ఎవరైనా వచ్చి నుంచుంటారు, కూర్చుంటారు. నేను చనివివ్వకపోతే
ఒకవేళ చనువు ఇచ్చానే అనుకో, నా వయసు ఇంత, నా వయసుకు తగ్గట్టుగా ఒక 20 ఏళ్ళ అబ్బాయి రావచ్చు, ఒక 25 ఏళ్ళ అబ్బాయి రావచ్చు, అక్క అని పిలవచ్చు, బాబీ అని పిలవచ్చు, లేకపోతే అమ్మ అని పిలవచ్చు, లేకపోతే మేడం అని పిలవచ్చు. ఇటువంటివి ఏవైనా చనువుగా కాళ్ళు చేతులు టచ్ అవ్వచ్చు. అయినంత మాత్రానే దాన్నే పట్టుకొని నా ప్రైవేట్ పార్ట్లలో టచ్ చేశాడు, నాకు అక్కడ టచ్ చేశాడు, ఇక్కడ టచ్ చేశాడు అని చెప్పి ఇలా అబ్బాయిలను ఇలా చేసి కేసులు పెడతాం ఎంతవరకు న్యాయమని నేను అనుకుంటున్నాను. గతంలో జరిగిన విషయాన్ని అప్పుడే కేసులు పెడితే బయటకి ఏదో నిజాలు వస్తాయి కదా, ఎప్పుడో జరిగిపోయిన ఒక 1 year 2 years తర్వాత కేసులు పెడుతున్నారు. దీనిపై ఎలా అంటారు? అదే నేను అడుగుతున్నాను. అప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? అదే అమ్మాయిలు నేను ప్రశ్నిస్తున్నాను. అప్పుడు మీకు ఏం సరిపడా అబ్బాయిలు మీకు కావాల్సినవి ఇచ్చారు, కావాల్సినవి జరిపారు, కావాల్సినవి చేస్తే అప్పుడు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? అంటే మీకు ఇప్పుడు అగ్నెస్ట్ అయ్యారా? మీరు అడిగిన ఇవ్వట్లేదా? మీరు కోరిన కోరికలు తీర్చట్లేదా? మీరు ఏమైనా అడిగితే చెయ్యట్లేదా? అందుకనే ఇలా తయారవుతున్నారా? ఏంటమ్మా ఇది ఎంతవరకు న్యాయం? మిమ్మల్ని కన్నట్లే అబ్బాయిల పేరెంట్స్ కూడా అబ్బాయిలను కన్నారు, అలాగే మీరెంత అబ్బాయిలు కూడా అంతే. ఇలాగే ఉండాలి. కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇదయ్యి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇది చేస్తే మాత్రం ఇది మాత్రం ఎవరు ఒప్పుకోరు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎవరు ప్రవర్తించొద్దు. ఎంత అమ్మాయిల తరపున న్యాయాలు చట్టాలు, ఎంత లేడీస్ తరపున మహిళల తరపున ఉన్నా కానీ మీరు మాత్రం దయచేసి కొంచెం ఆలోచించండి. మీకు ఏది కావాలో అది చేసుకోండి. లేకపోతే మీ అమ్మ మీ నాన్నలతో చెప్పి పెళ్ళిళ్ళు చేసుకోండి, చక్కగా సంసారాలు చేసుకోండి, జాబులు చేసుకోండి. అత్తమామలకే కానీ, అమ్మ నాన్నలకే కానీ, మీ అన్న చెల్లెళ్ళకే కానీ, ఇంట్లో ఉన్న ఆడపడుచులకే కానీ, బావమరుదులకే కానీ, ఎవరికైనా కానీ అనుగుణంగా ఉండడానికి ప్రయత్నించండి. అంతేగాని మీరు చదువుకున్నారని ఒక హెడ్ వెయిట్ తోటి, ఒక తలపొగరుతోటి, మీకు జీతాలు వస్తున్నాయి, మీకు శాలరీలు వస్తున్నాయని ఒక అహంకారాలతోటి మాత్రం ఎవరైనా కానీ ఇలా చేయొద్దు. ఎందుకంటే మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎలా కన్నారో అలాగే అబ్బాయిలను కూడా కన్నారు. ఇదొకటి గుర్తించి, ఇదొకటి గమనించి మన న్యాయస్థానాలే కానీ, చట్టాలే కానీ కొంచెం నిజాలు తెలుసుకొని అరెస్టులు చేసి రిమాండ్లకు పంపిస్తే వాళ్ళకు కూడా కొంచెం న్యాయం జరుగుతుందని మరీ కోరుకుంటున్నాను. ఓకే, ఇక ఫేమ్ లేనప్పుడు అంతా బాగుంటుంది. కొంత ఫేమ్ వచ్చినాక వాళ్ళని బ్లేమ్ చేయడానికి, వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ఇలా చేస్తున్నారంటారా? కాదు, డబ్బు కోసం చేస్తుండొచ్చు. ఎందుకు వాళ్ళకి సరే ఫేమ్లోకి వచ్చారు, బాగానే ఉంది. వాళ్ళ ఫేమ్ని ఇది బ్లేమ్ చేసినంత మాత్రాన వీళ్ళకి వచ్చేది ఏంటి, వీళ్ళకి ఒరిగేది ఏంటి, ఏం ఒరుగుతుందని చెప్పేసి ఇలా చేస్తున్నారు. వాడికి ఆఫర్ పోతే దీనికి ఒరిగేది ఏంటి? సరే వాడికి పోయినాయి, ఆఫర్లు పోయినాయి, వాడిని లోపలేసారు, బాగానే ఉంది. దీనికి వచ్చింది ఏంటి? దీని జీవితం ఆగమైపోయింది కదా. ఇక్కడ ఈ అమ్మాయిని ఇంకొకళ్ళు ఎవరు పెళ్లి చేసుకోరు కదా. నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వు ఆగం చేసుకుంటావా? మీ పేరెంట్స్కి నువ్వు బరువు అయ్యి ఇంట్లో కుంపటేళ్ళ కూర్చుంటావా? ఏం చేద్దామని నువ్వు ఇలా అబ్బాయిని చేస్తావు? ఇలాగా అమ్మాయిలకి మా పేరు బయటికి రాదని ఒక ధీమా ఉంది కదా. ఎందుకు లేదు? తెస్తారు. ఇవాళ అబ్బాయిల పేర్లు వచ్చినట్టే రేపు అమ్మాయిల పేర్లు కూడా వస్తాయి. తీసుకోండి ఆ సోషల్ మీడియా వాళ్ళు. ఆ అమ్మాయి ఎవరో ఏంటో పట్టుకొని ఆ అమ్మాయి ఫోటో వీడియోతో సహా బయట పెట్టండి. ఎందుకు అబ్బాయిలని ఎందుకు ఇలా చేస్తున్నారు? హర్షసాయి కానీ, చందు కానీ వీళ్ళందరి పేర్లు బయటికి రాలి ఇంతవరకు. వాళ్ళైతే జైలుకి వెళ్ళారు. అదే మీకు నేను కూడా మీ మీడియా వాళ్ళని ఇంకొక మాట అన్నా. మీ మీడియాలో చాతకంతనం కూడా ఉంది. అబ్బాయిలు అయి ఉండి అబ్బాయిలని అంత బ్లేమ్ ఎందుకు చేస్తారండి? మీరు కూడా ఎందుకు ఊరుకుంటున్నారు? ఆ అమ్మాయిని ఎవరన్నా లాగండి, లాక్కురండి, పట్టుకొని లాక్కురండి. కాలు పట్టుకొని లాక్కొస్తారో, చెయ్యి పట్టుకొని లాక్కొస్తారో, టాప్ పట్టుకొని లాగొస్తారో, చున్నీ పట్టుకొని. మహిళా సంఘాలు బయటకు వస్తాయి. మహిళా సంఘాలు వస్తాయి. ఎందుకు వేస్తాయి? ఏమీ వెయ్యవు. అప్పుడు చెప్తారు సమాధానం ఎక్కడనేది, ఎక్కడ టచ్ చేశారనేది అప్పుడు వచ్చింది. ఈ అబ్బాయి ఎక్కడ టచ్ చేసి ఈ అమ్మాయి ఎక్కడ రివర్స్ అయింది అనేది అప్పుడు వచ్చింది. మీడియా వాళ్ళు మా కూతుర్ని ఇలా బజార్ పాలు చేశారు, అది చేశారు, ఇచ్చేసారని మహిళా సంఘాలు మళ్ళీ మా మీదకి వస్తాయి. మీడియా అంటే అబ్బాయిలను చేయొచ్చా? అబ్బాయిల తల్లిదండ్రులను బయటికి రాగొచ్చా? అబ్బాయిల పేరెంట్స్ లాగొచ్చా? అబ్బాయిల పరువులు తీయొచ్చా? వీళ్ళకు ఉన్నట్టు అబ్బాయిలకు ఉండవా పరువులు? వీళ్ళు చదువుకున్నట్టు అబ్బాయిలు లేరా? అబ్బాయిలు కూడా ఉన్నారు కదా. అలాగే ఫైనల్గా ఏం చెప్తారండి ఇలాంటి ఇష్యూస్ మీద? ఇష్యూస్ ఏముంది? కొంచెం అమ్మాయిలు ఇప్పుడున్న అమ్మాయిలు అందరూ అలాగే ఉన్నారు. ఎవ్వరు తక్కువ లేరు. ఏంటంటే లగ్జరీ లైఫ్లు, లక్షల్లో శాలరీలు, ఒక బాయ్ ఫ్రెండ్ ఒక్కొక్క అమ్మాయి 2 3 4 మెయింటెనెన్స్ చేస్తుంది. అమ్మాయిలు తక్కువ ఉన్నారని చెప్పడం వలన, లేకపోతే ఇంకా ఏంటా అనేది నాకు అర్థం కావడం లేదు. కానీ ఇదైతే మాత్రం అమ్మాయిలు అయితే మాత్రం ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా డేంజర్గా ఉన్నారు, చాలా భయంకరంగా తయారై ఉన్నారనమాట. ఒక మహిళగా మహిళల ద్వారా ఇలా అంటున్నాను అంటే అదేంటంటే నేను వాళ్ళని డైలీ చూస్తున్నాను, వాళ్ళ ప్రవర్తన చూస్తున్నాను, వాళ్ళ నడవడిక చూస్తున్నాను, వాళ్ళ మాటలు చూస్తున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. కొంచెం చూసి ఇష్టమైతే పెళ్ళిళ్ళు చేసుకోండి, ఇష్టం లేకపోతే వదిలేయండి, దండం పెట్టి తప్పుకోండి. మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఏం చంపరుగా, చంపినాడు వాళ్ళనే వదలదుగా, చట్టాలు వదలవు, న్యాయాలు వదలవు.
అంతేగాని ఏదో ఊరిని చేయి తగిలినంత మాత్రాన కాలు తగిలినంత మాత్రాన మీరు ఇలా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి రిమాండ్లకు పంపిస్తే వాళ్ళ లైఫ్లో ఏం కావాలని ఇలా చేశారు. సినిమా ఇండస్ట్రీలోనే కానీ రాజకీయ ఇండస్ట్రీలోనే కానీ ఎదగడం అంటే అంత ఆషామాషి కాదు. ఎన్నో ఆహారనిశలు మానాలి, నిద్రాహారాలు మానాలి, కుక్క తిరుగులు తిరగాలి, ఆఫీసుల చుట్టూ మెయింటెనెన్స్ చేసుకోవాలి, ఫేస్ మెయింటెనెన్స్, బాడీ మెయింటెనెన్స్, కాస్ట్యూమ్ మెయింటెనెన్స్ అన్నీ చేసుకుంటూ నానా తిప్పలు పడితేనే కానీ ఒక సూపర్ స్టారో, ఒక మెగాస్టారో, ఒక రెబల్ స్టారో, మరి ఇంకెవరో అవ్వరు రాజకీయాల్లోనే కానీ లేకపోతే దేనిట్లోనైనా కానీ. ఇది ఇంత ఆషామాషి కానే కాదు సినిమా ఇండస్ట్రీలో ఎదగడం అంటే. అంత ఎదిగిన అబ్బాయిని ఈ అమ్మాయి ఇలా చేసిందంటే ఆ అమ్మాయి మనోగతం ఏంటో, ఆ అమ్మాయి వెనకమాల ఉన్నది ఏంటో లాగితే మీడియా వాళ్ళు అన్నీ బయటికే వస్తాయి. లాగండి, మీకు చేతనైతే నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. బాయ్.